తెలుసు ఏముందో. మీకైతే ఒక ఐడియా ఉంటుంది సార్. నాకు ఐడియా కాదు, ఐడియాలు వేరు. నాకు ప్రభుత్వం తొందరగా చేయాలనేది ఎవరైనా అంటారు. తొందరగా చేయడానికి ఏం కావాలో అనేది యంత్రాంగం చెప్తుంది. యంత్రాంగం చెప్పినట్టు మీరు విన్నరా? అఫీషియల్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే మేము మాట్లాడాం మళ్ళా. అందుకే కమిషన్ అంటున్నాం. ఇది సరే, నేను మొదలే అన్నా, రాజకీయాల్లో నాయకులకు ప్రజాప్రతినిధులకు తొందరగా చేయాలనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? నా పెత్తనం ఉన్నప్పుడు నా హయాంలో కావాలి, నేను తొందరగా చేసిన పేరు రావాలి అనేది ఎవరికైనా ఉంటుంది. నేను కాదనా, కానీ ఆ తొందర లోపల ఇదేంది ఎలా చేయాలో దాని మీద మనం తొందర పెట్టకూడదు కదా. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని చేయమని చెప్పాలి. కానీ ఏమున్నదా ఏం కాదులే అని అంటే ఎట్లా? అంతే కదా. ఇది కథ దీంట్లో యాక్చువల్లీ. సో అంటే నాకు తెలిసిన మేరకు కాదు, నేను చూస్తున్న మేరకు తెలిసిందంటే మళ్ళీ ఇంకేదో ఒకటి, నువ్వేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అని అంతేనా? ఆర్ సూపర్ స్పెషాలిటీ ఇంజనీర్ అంటారు. నేను నాసాలో పనిచేసి ఉండొచ్చు, మిసైల్స్లో హాట్ గ్యాస్ సర్వీసెస్ చేసి ఉండొచ్చు. దానికి రాతి పొరలకు ఏమి సంబంధం? ఏం తెలుస్తుంది? అందులో కూడా నాకు తెలిసింది ఎంత. అందుకోసం వ్యవస్థను నమ్మకం వ్యవస్థలో పొరపాట్లు జరుగుతాయి, కాదనేది కాదు. హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నంత వరకు 100% ఎప్పుడు ఏది రాదు. ఆ సమస్యలు తగ్గే విధంగా త్వరితగతిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నంలో చేసే దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది మొదటిదా? ఇప్పుడు దేవాదుల్లో జరిగింది కదా, ఉత్తరాఖండ్లో నిన్న జరిగింది కదా, థాయిలాండ్లో జరిగింది కదా, మీ దగ్గర ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఎన్ని వందల టనెల్స్ ఉన్నాయి, దాదాపు 48-90 టనెల్స్లో సమస్య వచ్చింది. అది సమస్య వచ్చిందని మేము మన సపరేట్గా కూర్చున్నామా? ఇందులో వచ్చిందని కొనుక్కోవాలా? కాదు కదా. ఆ సమస్యలు వచ్చినాయి కాబట్టి ఎందుకు వచ్చినాయని తెలుసుకుంటే దాని ప్రకారం రాకుండా చేయడానికి చేసే పనులు చేస్తున్నామా లేదా, ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న ప్రధానం. అది ఆ రీతిలో కార్యక్రమాలు చేస్తే మంచిది. సో ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఏమన్నా ఇట్లా ఆరోపణల కంటే ఇప్పుడు చేయాల్సి